ప్రైజ్ లార్డ్. ఆగస్టు 26వ తేదీ 2024. ఈరోజు దేవుడు బలపరచు వాక్యము, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 145 అధ్యాయం 14వ వచనం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితి ద్వారా నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా నువ్వు పడిపోయి ఉన్నావో, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి కష్టమును బట్టి, నీకున్నటువంటి వేదనను బట్టి నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే అలాంటి వారిని ఆ దేవాది దేవుడు ఉద్ధరించేటువంటి వాడిగా ఉన్నాడు. అనేక రకాలైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, భర్త వదిలేసినాడని, భార్య వదిలేసిందని, తల్లిదండ్రులు బిడ్డల్ని వదిలేసినారని, బిడ్డలు తల్లిదండ్రులను వదిలేసినారని అనేక రకాలైనటువంటి వేదనల ద్వారా కృంగినటువంటి పరిస్థితుల్లో ఉంటే అలాంటి వారిని అందరినీ ఆ దేవాది దేవుడు ఉద్ధరించి లేవనెత్తేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.